నీకు సుఖానికి ఫలితమిస్తున్నాను అని ఆయన అండవు. ఒక వ్యక్తి నిష్కారణంగా ఆయనే నీళ్లు కింద పోసుకొని వచ్చి తుడిచేద్దాం అనుకుని ముందుకు వెళ్ళాడు. అక్కడ ఏదో పని చక్కబెట్టి మళ్ళీ వెనక్కి రావడంలో నీళ్లు తొడవడం మర్చిపోయాడు. ఏ వ్యక్తి నీళ్లు వెంటనే తుడిచేసి ఉంటే అసలు ప్రమాదం జరగదో, ఆ నీళ్లు తొడవకుండా వెళ్ళి మళ్ళీ రావడంలో నీళ్లు కింద పడ్డాయన్న విషయం మర్చిపోవడంలో పడిపోయాడు. ఆ పడిపోవడం చాలా ఇబ్బంది పడ్డాడు. అప్పుడు అంటాడు, ఏమిటో నా ప్రారంధం, అనుకున్నవాడిని తుడిచి వెళ్ళిపోతే పోయేది కదండి, వచ్చి తుడుద్దామని వెళ్ళాను, ఆ ఒక్క క్షణ విలంబనం ఇంత ఇబ్బంది పడుతున్నాను అంటాడు. అంటే కాలమునందు ప్రారంధము వచ్చినప్పుడు దాన్ని ఆపడం వ్యక్తికి సాధ్యం కాదు, పరతంత్రుడు, అది ఈశ్వరుడే కాపాడాలి. భక్తుడై ఉన్నాడు అనుకోండి, మంచాన పడిపోవలసిన వాడిని మంచాన పడకుండా ఏదో బాధపడుతూ మంచి కార్యములు మాత్రం చేసేయగలిగినటువంటి అవకాశాన్ని ఇచ్చేస్తుంది. కాబట్టి నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత, కాలము ఎవ్వరినీ ఉపేక్షించదు, కాలమునందు అందరూ వశపడిపోవలసినదే.